కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పైన అవుతున్నప్పటికీ ఏపీలో ఊహించని రాజకీయ పరిణామాలతో కూటమి ప్రభుత్వంలో అలజడి చెలరేగుతుంది అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఒకవైపు కొందరు ఎమ్మెల్యేలు వ్యవహరించే తీరుతో విమర్శలు ఎదురవుతూ ఉంటే, మరోవైపు సీనియర్ టీడీపీ నాయకుల రాజీనామాలు కూటమి ప్రభుత్వాన్ని మరింత చిక్కుల్లో పడేస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాలు వైసీపీ పార్టీకి అనుకూలంగా మారి పార్టీని బలోపేతం చేయడానికి వరంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తాజాగా టీడీపీ నాయకుడు పిల్లి సత్యబాబు రాజీనామానే దీనికి ఉదాహరణని చెప్పవచ్చు. ఈ రాజీనామా టీడీపీ నాయకులందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కాకినాడ రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి సత్యబాబు తమ పదవికి రాజీనామా చేస్తున్నానంటూ చంద్రబాబుకు బహిరంగ లేఖ రాసినట్లు సమాచారం. అయితే ఈ లేఖలో తనకు పార్టీలో ప్రాధాన్యత దక్కడం లేదని, తనను నమ్ముకున్న వాళ్లకి న్యాయం చేయలేకపోతున్నానని, రాను రాను కార్యకర్తలు ప్రజలు నాకు దూరం అవుతున్నారని, అందువలనే అసంతృప్తితో రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అంతేకాకుండా తనను ఏ పార్టీ కార్యక్రమాలకు పిలవడం లేదని, జనసేన నేతలు టీడీపీ నేతలు కార్యకర్తలకు విలువ ఇవ్వడం లేదంటూ అసహనాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో చంద్రబాబుని పలుమార్లు కలిసినప్పటికీ ఏ విధమైన ప్రయోజనం లేదని ఆరోపించారు. నిజానికి పిల్లి సత్యబాబు ఇంటికి వర్మను పంపించి మాట్లాడించారని, అయితే వర్మ మన మధ్య చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికీ పట్టించుకోవద్దని, చంద్రబాబుతో కలిసి మాట్లాడించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చినట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కాకినాడ రూరల్ మండలం అధ్యక్ష పదవి విషయంలో ఇటు కటకంశెట్టి వర్గానికి అటు పిల్లి వర్గానికి మధ్య ఘర్షణ ఏర్పడిందని, కేవలం పదవిని దక్కించుకోవడం కోసమే సత్యబాబు ఇదంతా చేస్తున్నారని, గతంలో కూడా ఇలాగే చేశారని కూటమి నాయకులు ఫైర్ అవుతున్నారు. ఈ రాజీనామాతో మమ్మల్ని బెదిరించాలని చూస్తున్నారా అంటూ పలువురు నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి అంతర్గత విభేదాల కారణంగా కూటమి ప్రభుత్వ నాయకుల్లో సమన్వయం లోపం ఏర్పడుతుందని సీనియర్ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక పిల్లి సత్యబాబు రాజీనామాతో అతను ఏ పార్టీలో చేరుతారన్న అనుమానాలు పలువురిలో కలుగుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూటమి ప్రభుత్వానికి కాకినాడ రూరల్ అధ్యక్ష పదవి నియామకం తలనొప్పిగా మారిందని అర్థమవుతుంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.